హాయ్ అండి. అందరికీ యోగా శుభాకాంక్షలు. నా పేరు మేడూరు సాంబశివరావు, ఎంఎస్ఆర్ సార్ అంటారు. నేను వచ్చేసి 2004-06లో ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ చేశాను. ఎంఎస్సి ఫిజిక్స్ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. నేను యూనివర్సిటీ 9th ర్యాంకర్ అండి ఓపెన్ కేటగిరీలో. ఆ తర్వాత 2007-09 ఎంటెక్ అప్లైడ్ ఫిజిక్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేశాను, హెచ్సియు అంటారు. అలాగే నేను గేట్ క్వాలిఫై అయ్యాను, ఆల్ ఇండియా 550 ర్యాంక్ అండి గేట్. ఆ తర్వాత డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఫిజిక్స్ లెక్చరర్గా చేశానండి. భాష్యం గుంటూరులో చేశాను, ఐఐటి క్యాంపస్లో. తర్వాత నారాయణ విజయవాడ చేశాను. తర్వాత శ్రీ గాయత్రి చేశానండి. అలాగే కేకేఆర్ గౌతమ్ స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా చేశాను, అగిరిపల్లి అలాగే గోడవల్లి క్యాంపస్లో. ఆ తర్వాత రాజమండ్రి ఫ్యూచర్ కిడ్స్ క్యాంపస్లో చేశాను. ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో 18 years ఎక్స్పీరియన్స్తో యాజ్ ఎ సీనియర్ లెక్చర్గా లాస్ట్ వన్ భవిష్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కంప్లీట్గా బయటకు వచ్చామండి. ఆ తర్వాత మేము ఓన్గా ఒక కొత్త జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. టోటల్గా 5 members లెక్చర్స్ యాజ్ ఎ డైరెక్టర్స్గా. దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. మేడూరు సాంబశివరావు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. దట్ మీన్స్ ఐ విల్ వర్క్ యాజ్ హియర్ వర్కింగ్ డైరెక్టర్ యాజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్ ఆల్సో. ఈ క్యాంపస్ వచ్చేసి మేము గుంటూరులో జేకేసీ కాలేజ్ రోడ్లో స్టార్ట్ చేసామండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. అలాగే మాకు వచ్చేసి టోటల్గా డేస్ కలర్ క్యాంపస్ జేకేసీ కాలేజ్ రోడ్ గుంటూరు. మా కాలేజ్ నేమ్ వచ్చేసి చిన్మయ జూనియర్ కాలేజ్ గుంటూరు. అలాగే రెసిడెన్షియల్ క్యాంపస్ బాయ్స్, రెసిడెన్షియల్ క్యాంపస్ గర్ల్స్. అలాగే ఐఐటి ఫౌండేషన్ స్కూల్, చిన్మయ స్కూల్, చిన్మయ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ కూడా స్టార్ట్ చేసామండి. సో టోటల్గా స్టాండర్డ్ ప్యాటర్న్లో వీ స్టార్టెడ్ న్యూ స్టార్టప్, న్యూ జూనియర్ కాలేజ్. ఓకే. సో ఈ ఎడ్యుకేషనల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో మేము తెలుసుకున్నది ఏదైతే ఉందో, ఈ ఐఐటి నీట్ ప్రోగ్రామ్స్, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడానికి మేము ఆల్రెడీ ఏదైతే 18 years వర్క్ చేసామో దానికి అనుగుణంగా ఇప్పుడు మా ఓన్ కాలేజీ కూడా ఐఐటి నీట్ అకాడమీ వీ స్టార్టెడ్ అలాంగ్ విత్ జూనియర్ కాలేజ్. సో మా ఎక్స్పీరియన్స్తో మేము ఏదైతే వర్క్ చేసామో డిఫరెంట్ కాలేజెస్లో, ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి వీ కెన్ స్టార్ట్ అగైన్. ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్తో ఐఐటి మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ అండ్ ఎంసెట్, అలాగే నీట్ కోచింగ్, ఈ 3 కోచింగ్లు అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో డెఫినెట్గా మేము ఒక గేమ్ చేంజర్ లాగా ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో పోటీగా పర్సనల్ కేర్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, క్యాంపస్ల విషయంలో కానీ. క్యాంపస్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ న్యూ బిల్డింగ్స్ అండి, అన్నీ కొత్త బిల్డింగ్లు. పిల్లలకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం, మొదటిది. రెండోది పర్సనల్ కేర్ కానీ, బేసిక్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ, టీచింగ్లో ఫండమెంటల్స్ నేర్పడంలో కానీ, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసే విధంగా ఎవ్రీ వీకెండ్ అనాలిసిస్ కానీ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, ప్రజెంట్ ఉన్న కాలేజీలకి ధీటుగా పోటీగా మేమైతే స్టార్ట్ చేస్తాం డిసైడ్ అయ్యండి. ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. డెఫినెట్గా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూనియర్ కాలేజెస్తో, విజయవాడ గుంటూరులో ఉన్న జూనియర్ కాలేజెస్తో డెఫినెట్గా పోటీగా అయితే వీఆర్ స్టార్టింగ్ అండి. 2026-27 అకాడమిక్ ఇయర్లో జూన్ నుంచి కంప్లీట్గా మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మే నెలలో వచ్చేసి ఏప్రిల్ మిడ్ నుంచి బ్రిడ్జ్ కోర్స్, అంటే ఏదైతే వాళ్ళు 8th, 9th, 10thలో ఉన్న ఫండమెంటల్స్ మిస్ అయ్యారో ఆ ఫండమెంటల్స్ని మేము మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి, వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో, ఏది ఇంపార్టెంటో, ఏది కావాలో, మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డెఫినెట్గా మేము బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తామండి. ఆ తర్వాత జూన్ నుంచి కంప్లీట్గా జూనియర్ కాలేజ్ స్టార్ట్ అవుద్ది.
సో మా టార్గెట్ వచ్చేసి ఆ, తక్కువ స్ట్రెంత్తో స్టార్ట్ చేస్తున్నామండి మేము. సో ఉన్న సోకాల్డ్ కాలేజెస్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మధ్య కాకుండా మేమైతే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే ఒక క్లాస్కి ఒక 40 మెంబర్స్, ఒక 50 మెంబర్స్లో పెట్టుకొని టోటల్ స్ట్రెంతే ఒక 500 to 600 పెట్టుకొని కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బెస్ట్ కోచింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క నాలెడ్జి టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళకి యూనివర్సిటీ ర్యాంక్స్ ఇద్దాం అనుకున్నామండి. అది ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, లేదా స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, లేదా డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఒక 20-30% బెటర్గా మంచి ర్యాంక్ ఇచ్చి వాళ్ళని బయటికి పంపిస్తామండి. ఇది మా టార్గెట్. సో ఈ విషయంలో మాకు మీ నమ్మకం ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మీ పిల్లలు సక్సెస్ అవుతారు, అలాగే వాళ్ళతో పాటు మేము సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఎంఎస్ఆర్ ఫిజిక్స్ ఫ్రమ్ గుంటూరు, డైరెక్టర్ ఆఫ్ చిన్మయ జూనియర్ కాలేజ్ గుంటూరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.